ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 31 వచనములు ఈ విధంగా ఉన్నాయి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహ పడితివని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటి అంటే పైకి చూడడం. మన విశ్వాస జీవితంలో గెలుపు, ఓటమి, నిలకడ, అలాగే మునిగిపోవడం, ఇవన్నీ ఒకే విషయంపై ఆధారపడి ఉంటాయి. అది మన దృష్టి ఎక్కడుంది అనేదే మన ప్రశ్న. బైబిల్లో ఈరోజు వాగ్దానం, ఈ సంఘటన మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు పడవలో ఉన్నారు. రాత్రి సమయం, గాలి బలంగా ఉంది, అలలు ఎగిసి పడుతున్నాయి. భయం వారిని చుట్టుముట్టింది. అలాంటి సమయంలో సముద్రం మీద నడుచుకుంటూ యేసుక్రీస్తు వారి వైపు వచ్చాడు. అప్పుడు పేతురు ఇలా అన్నాడు, ప్రభువా, నీవైతే నన్ను నీళ్ల మీద నడుచుకొని రావలెనని ఆజ్ఞాపించుము. అప్పుడు ప్రభు ఒకే ఒక్క మాట అన్నాడు. ప్రభు ఏమన్నారు? రా అని అన్నారు. ఆ మాటలో శక్తి ఉంది, ఆ పిలుపులో అద్భుతం ఉంది. పేతురు పడవ నుండి దిగాడు, నీళ్ల మీద నడవడం ప్రారంభించాడు. ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ సత్యం ఏంటి అంటే, పేతురు నీళ్ల మీద నడవలేదు. పేతురు యేసు ప్రభు వారి మీద దృష్టి పెట్టి నడిచాడు. అతని దృష్టి ప్రభువు మీద ఉన్నంత వరకు కూడా అక్కడ సముద్రంలో అలలు సమస్య కాలేదన్నమాట. గాలి అడ్డంకి రాలేదు, భయం దగ్గరికి రాలేదు. కానీ వాక్యం చెబుతుంది, అతడు గాలిని చూచినప్పుడు భయపడ్డాడు. గమనించండి, అలలు ముందే ఉన్నాయి, గాలి ముందే ఉంది, కానీ కనుచూపు దృష్టి ఏమైంది? మారిన క్షణం స్థితి మారిపోయింది. అంటే యేసు ప్రభు మీద ఉండే దృష్టి ఉండగా నీళ్ళు ఏమైనాయి? నేల అయ్యాయి. దృష్టి అలల మీద ఉండగా నేల నీళ్ళు అయ్యింది. అంటే ఇదే మన జీవిత సత్యం అన్నమాట. అంటే మనం ఎన్నోసార్లు విశ్వాసంతో ప్రారంభిస్తాం, ప్రార్థనతో ముందుకు సాగుతాం, ధైర్యంగా అడుగులు వేస్తాం. కానీ ఒక